ఫార్ములా యూరేస్ కేసులో తెలంగాణలో మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ కేసులో నిధుల దుర్వినియోగంపై నాటి మంత్రి కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతినిచ్చారు. దీంతో త్వరలోనే కేటీఆర్పై అభియోగాలు నమోదు చేయనుంది ఏసీబీ. విచారణ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ రేస్ కేసులో A2 అయిన IAS అరవింద్ కుమార్పై DOPTకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏసీబీతో పాటు కేసును దర్యాప్తు చేస్తోన్న ఈడీ కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు సెపరేట్గా గవర్నర్ అనుమతి కోరనుంది. ఫార్ములా ఈ రేసులో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇదే అంశంలో ఒకసారి ఈడీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ తప్పు చేశారు అంటోంది కాంగ్రెస్. ప్రభుత్వ డబ్బును కేటీఆర్ మళ్లించారు. నాటి మంత్రిగా కేటీఆర్ అందుకు బాధ్యత వహించాల్సిందే అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు. రూల్స్ అధిగమించి ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వ ఖజానా నుండి ఒక ప్రైవేట్ వ్యక్తి ఖజానాలోకి ట్రాన్స్ఫర్ చేసినారు. ఇది రూల్స్కి భిన్నంగా జరిగింది కాబట్టి మినిస్టర్గా వారు బాధ్యత వహించాలి. ఈ తప్పిదం ఒప్పుకొని ఇన్ని రోజులు తమపై నిందలు వేసిన కాంగ్రెస్ ఈ కార్ రేస్ కేసులో విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలంటోంది బీజేపీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య దోస్తానా ఇప్పుడు బయటపడుతుంది అంటున్నారు బండి సంజయ్. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారనేది. గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకి పంపుతా అన్నాడు. ఒక్క కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకునేటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతినిచ్చారన్నారు హరీష్ రావు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతుకలను సీఎం రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఏసీబీ, ఈడీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయి? మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. విజయ్, ప్రాసిక్యూషన్కి పర్మిషన్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉండబోతోంది? అండ్ ఈడీని కూడా గవర్నమెంట్ అప్రోచ్ అవుతుంది కదా, సో దానికి సంబంధించి గవర్నర్ అనుమతినిచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? దాదాపు 70 రోజుల తర్వాత చాలాసార్లు పొలిటికల్ కేసుగానే ఫార్ములా ఈ రేస్ కేసును చూశారు. కానీ ఈరోజు గవర్నర్ ఎక్కడైతే ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చిన తర్వాత ఇది లీగలైజ్ అయిపోయింది. సో ప్రాసిక్యూషన్ అనుమతి రావడంతో ప్రాసిక్యూషన్ అనుమతి కోరింది కూడా చాలామంది ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ఆయన ప్రజాప్రతినిధిగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధుల పైన పెట్టినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ PC యాక్ట్ కేసులో ఖచ్చితంగా గవర్నర్ అనుమతి ఉండాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ప్రాసిక్యూట్ చేసేందుకు కేటీఆర్ని గవర్నర్ని పర్మిషన్ అడిగింది. 70 రోజుల తర్వాత సెప్టెంబర్ 9న లెటర్ రాస్తే ఈరోజు ఉదయం గవర్నర్ అనుమతి ఇచ్చారు. సో దీంతో 70 రోజుల తర్వాత గవర్నర్ అనుమతి ఇచ్చారు. సో దీంతో ఈ ప్రాసిక్యూషన్ అనుమతి వచ్చిన తర్వాత జనరల్లీ ఏసీబీ ఇమీడియట్గా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ పైన మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదైతే ఆయన పైన అలిగేషన్స్ ఛార్జెస్ ఏదైతే ఏసీబీ చేసిందో, ఒక మంత్రిగా ఉండి మంత్రిమండలి అనుమతి లేకుండా, ముఖ్యమంత్రి అనుమతి లేకుండా అప్పుడు రాష్ట్రంలో ఆ డబ్బుల ట్రాన్స్ఫర్ 45 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం, దాంతోపాటుగా 10 కోట్ల పెనాల్టీ, డబ్బులు ఇండియన్ కరెన్సీలో కాకుండా వేరే దేశానికి సంబంధించిన కరెన్సీలో పంపడం వల్ల పెనాల్టీ కింద ఆర్బీఐకి 10 కోట్లు, మొత్తం 55 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది మాజీ మంత్రి కేటీఆర్ వల్ల. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిగా ఉండి మంత్రిమండలి ఆమోదం లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఆ సమయంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే సమయంలో ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఆ సమయంలో గవర్నర్ అనుమతి, ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా ఆయన మంత్రిగా ఉండి అధికార దుర్వినియోగానికి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటింది ఆయన వల్ల అనేది ప్రధానమైన అలిగేషన్. సో ఈ మొత్తం వ్యవహారం పైన 4 సెక్షన్ల మీద అయితే కేసు రిజిస్టర్ అయిందో ఆ కేసుకు సంబంధించిన ఛార్జెస్ని మాజీ మంత్రి కేటీఆర్ పైన కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్షీట్ని కోర్టు కాగ్నిజబుల్ తీసుకున్న తర్వాత ఆయన విచారణకు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో అనేక కేసులు, ఎందుకంటే ఈ కేసు చాలా పొలిటికల్ కేసుగా చూశారు. ఆయన చాలాసార్లు ఇది ఒక లొటపీస్ కేసు అంటూ కూడా కేటీఆర్ చాలాసార్లు వ్యాఖ్యానించాడు. జూబ్లీస్ ఎన్నికల సమయంలో కూడా ముఖ్యమంత్రి మేము ఆల్రెడీ చర్యలకు రెడీగా ఉన్నాం, బీజేపీ అనుమతి ఇవ్వలేదు, గవర్నర్ అనుమతి ఇవ్వలేదంటూ కూడా కొంత పొలిటికల్గా నడిచింది. కానీ ఈ రోజు నుంచి కేసు లీగల్ అయిపోయింది. వారం రోజుల్లోనే ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి రెడీ అయింది. కాబట్టి సో కేటీఆర్ పైన పెట్టిన ఛార్జెస్ అన్నింటినీ కూడా ఒకవేళ కోర్టు కాగ్నిజబుల్ తీసుకుంటే కోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్ చేస్తారా, లేకుంటే కోర్టులో ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక ఈ కేసులో కేటీఆర్తో పాటుగా అరవింద్ కుమార్ రోల్ కూడా ఉంది. ఆయన
కేంద్ర సర్వీసులకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి సో డిఓపిటి దగ్గర పెండింగ్ ఉంది, అది కూడా రాగానే ఆయన పైన కూడా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సో కేటీఆర్ పైన ఏదైతే ప్రాసిక్యూషన్ అనుమతి వచ్చిందో ఈ కేసులో అత్యంత కీలక మలుపు. పొలిటికల్ లీడర్కి చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్కి కూడా ఇదే రకమైన పీసీ యాక్ట్ కేసుల్లోనే వాళ్ళకి సంబంధించి జైలుకి పోయొచ్చారు. సో కేటీఆర్ పైన కూడా సేమ్ సెక్షన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన చేసినటువంటి ఉంది కాబట్టి ఈ కేసులో ఈడీ కూడా సపరేట్గా గవర్నర్ని పర్మిషన్ కోరనుంది. ఈడీ ప్రాసిక్యూషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈడీ కూడా ఇప్పటికే గవర్నర్కి లేఖ రాస్తామని చెప్తుంది. ఈడీ కూడా సైమల్టేనియస్గా దానిపైన ప్రాసిక్యూషన్ అయితే చేసే అవకాశం కనిపిస్తుంది.